డిఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ ఐలాండ్ వద్ద రెండవ రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్టి రఘురాం నాయుడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లోపించి వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడంపై సమాధానం చెప్పాలన్నారు. అమలకాన్ నిరుద్యోగ భృతి, ఎన్నికల ముందు ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు రూపాయి కూడా విదల్చకుండా యువతను దారుణంగా మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం డిఎస్సీ ద్వారా భర్తీ చేసిన 16,000 ఉపాధ్యాయ పోస్టుల్లో పారదర్శకత పాటించకుండా అర్హులైన అభ్యర్థులను పక్కన పెట్టి అనర్హులకు అధికార పార్టీ అనుచరులకు ఉద్యోగాలు కట్టబెట్టిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా వెయిటేజ్ మార్కులు జోడించి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు నిర్వహించడం యువత భవిష్యత్తు చెలగాటమాడమేమిటని మండిపడ్డారు. ఈ డిఎస్సీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రిలే నిరాహార దీక్షలు, నిరసన ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. టీడీపీ పాలనలో జరిగిన అక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యత యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, విద్యార్థులు పాల్గొని తమ నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాల మీద, అంటే కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులైనా, ఈ రాష్ట్రంలో ఉన్న డాక్రా మహిళలైనా, ఈ రాష్ట్రంలో ఉన్న ఎటువంటి కార్యక్రమాలు చేసిన ఎవరైనా సరే, అట్టడుగు బడుగు బలహీన వర్గాల మీద ఒక చులకన భావంగా వాళ్ళు తీసుకుని ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధి విధానాలని ఇవాళ ఈ రాష్ట్రమే కాకుండా ఈ దేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా ఇలా పరిశీలించే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిలో అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, ఆ డిఎస్సి విధి విధానాలు కరెక్ట్ గా జరగలేదు. స్పోర్ట్స్ కోటా అని 4-5 జీవోలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో ఏదైతే గోల్డ్ మెడల్స్ తీసుకున్నవాడికి ఉద్యోగం రాకోకుండా పేకాట ఆడేవాడికి వాడికి సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన కార్యక్రమం ఆ లిస్ట్ లో చూసాం. ఇంకెందుకు మీరు బూటి పిల్ల ఆడేవాడిని, లేదా రోడ్డు మీద నిమ్మకాయలు వేసేవాడిని, రోడ్డు మీద కొబ్బరికాయలు కూడా వేసేవాడిని కూడా ఉద్యోగులు ఇచ్చేయండి. అసలు మీరు ఏం చేస్తున్నారో సిస్టమ్ ఏమిటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు పడుతుందా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఇవాళ అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, ఇవాళ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించే విధంగా వాళ్ళకి హక్కుల్ని పొందుపరిచి ఇవాళ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో కూటమి పాలన జరుగుతుందా లేదా అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలు అవగాహన చేసుకోవాలి. ఇవాళ డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి. ఇవాళ డిఎస్సిలో ఎవరైతే డిఎస్సి పరీక్షల్లో ఏదైతే పాల్గొంటారో విద్యార్థులు ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకున్న భూములు కూడా అమ్ముకుని వాళ్ళు ఏదో ఉద్యోగం రీత్యా టీచర్ ఉద్యోగం ఏదో వస్తుంది రావటం వల్ల ఇవాళ ఆ కుటుంబం అంతా కూడా మంచి పొజిషన్ లో ఉంటుంది. వాళ్ళకున్నదంతా కూడా ఆ విద్యార్థులు చదువు కోసం దారిపోతే ఇవాళ గోప్యంగా ఉండవలసిన ప్రశ్న పత్రాలని మీరు అవుట్ సోర్సింగ్ ద్వారా బయటకు పెట్టి లక్షల రూపాయల చేతులు మారి ఇవాళ స్పోర్ట్స్ కోటా అనేది తెలుగుదేశం ఒక కార్యకర్తల చేతుల్లో కబంధ అర్థాల్లో పెట్టి మీరు ఈ యొక్క డిఎస్సి విద్యార్థుల భవిష్యత్తుతోని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్ గా కలిసి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని వివరించి ఏదైతే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయో అవన్నీ కూడా ప్రూఫ్లతో సహా నిజాలతో అన్ని కూడా బహిర్గతం చేస్తే ఇవాళ వరకు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ బాబు రాజీనామా చేయకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారని, లేకపోతే ఏదో జరుగుతుందని ఢిల్లీ యాత్రలో హైదరాబాద్ నుంచి విజయవాడ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి విద్యార్థులు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి విద్యార్థుల పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ జరుగుతున్న అన్యాయాల అక్రమాల మీద
ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఉన్నాడో ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు మేము ఉద్యమించ తప్పదు. మీరు ఒక ఉదాహరణ తీసుకోండి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, వారు ఏదైతే నీట్ లో 20 లక్షల మంది విద్యార్థులు ఇవాళ పరీక్షల్లో పాల్గొంటే ఆ పరీక్షా పత్రం లీకేజ్ అయిందని ఇవాళ కాక్రోచ్ అనేటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించి జంతర్ మంతర్లో ఏదైతే కమలం యొక్క ఆకులు ఉన్నాయో కాక్రోచ్లు తినేయడం జరిగింది. దాని తినటం సాధనంగా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. అలాగే సిబిఐ ఎంక్వైరీ చేశారు. మీరు అదే పార్టీతో పొత్తు కలిగినప్పుడు, ఇక్కడ డిఎస్సీలో అక్రమాలు జరిగినప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదు, మీరెందుకు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు అనేది సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోకేష్ గారిని ప్రశ్నిస్తాం. అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, ఆయనకు వచ్చినటువంటి ఆధార అభిమానాలను చూసి ఆయన ఏదో విధంగా తుది ముట్టించాలనే ఒక ఆలోచన మీలో రేపొచ్చిందనే కారణం ఇవాళ దేవరపల్లిలో ఆయన సెక్రటేరియట్ లో చూసాం. అదే భీమవరంలో ఆక్వా రైతుల్ని సపోర్ట్ గా వాళ్ళకి సాంఘీభావం తెలిపే విధంగా భీమవరంలో వస్తే ఆయన ఇందిరాగాంధీ గారు, నరేంద్ర మోడీ గారి తర్వాత ఈ దేశంలోనే ప్రజాదరణ నాయకుడు, గెట్ కేటగిరీలో ఉన్న నాయకుడికి ఎటువంటి భద్రత ఇవ్వాలనే ఇంగిక జ్ఞానం కూడా మీకు లేకుండా పోయింది. ఇవాళ భీమవరంలో 10 మందిని పోలీసులు పెట్టి వేలాది లక్షలాది మంది వచ్చే జనాన్ని మీరు ఎలా ఆపగలరని ఈ వ్యవస్థ మీకు ఏం నేర్పిందని నేను అడుగుతా ఉన్నాను. అలాగే దేవరపల్లిలో 10 మంది పోలీసులు పెట్టి అక్కడ 50,000 60,000 మంది రైతులు, కార్యకర్తలు జగన్ గారికి పొగాకు రైతులు సాంఘీభావంలో తెలిస్తే మీరు ఎంతమంది పోలీసులు పెట్టారు, మీరు ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు? ఇదే 2019 నుంచి 24 వరకు మేము ఉన్నప్పుడు మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు, కూటమిలో ఉన్న వివిధ నాయకులు క్యాంపెయిన్ చేసినప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎర్ర చేస్తే మీరు తిరగగలిగేవారా? ప్రజాస్వామ్యంలో ప్రజల బద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఎవరికైనా సరే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో హక్కు ఉంది, వాకు స్వాతంత్రం ఉంది, ప్రశ్నించే గొంతులు ఉన్నాయి. కాబట్టి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికి తెలియజేసేది ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం, ఆయన ఆదేశాల ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్న కోకో రైతులకు కానీ, వరి పండించే రైతులకు కానీ, పొగాకు పండించే రైతులకు కానీ, మామిడి పండించే రైతులకు కానీ, నిమ్మ పండించే రైతులకు కానీ, వివిధ పంటలు పండించే రైతుకి వాళ్ళకు గిట్టుబాటు ధర వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. ఇవాళ చూడండి, ఒక అపోజిషన్ లో ఉన్న నాయకుడు ఎంత బలంగా ఉన్నాడనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పొగాకు రైతులు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసే కార్యక్రమం చేశారు. అలాగే కోకో రైతుల విషయంలో ఉత్తర్వులు రాసే కార్యక్రమం చేశారు. మామిడి విషయంలో ఉత్తర్వులు రాసే కార్యక్రమం చేశారు. నేను దేవరపల్లి వచ్చిన సందర్భంగా ఏదైతే పొగాకు రైతులు ఉన్నారో వాళ్ళకి 50,000 వాళ్ళకి లోన్ ఇచ్చే పరిస్థితి కూడా ఏర్పాటు చేశారు. అంటే బలంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రంలో ప్రజల పక్షాన గొంతెత్తడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ విషయంలో కానీ, డిఎస్సీ విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఇవాళ గొంతెత్తే కార్యక్రమాలు చేపట్టే ఇవాళ రాష్ట్ర ప్రజలకి, వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి న్యాయం చేస్తున్నానని తెలుసుకుంటూ ఇవాళ లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఆ విధంగా ఈ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. డిఎస్సీ విద్యార్థులకు వెంటనే, డిఎస్సీ విద్యార్థులకు వెంటనే ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నాయో వెంటనే నారా లోకేష్ బాబు వెంటనే, నారా లోకేష్ బాబు వెంటనే, నారా లోకేష్ బాబు వెంటనే. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్.